యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వద్ద ప్రతిపాదించిన గంగమంద రిజర్వాయర్ నిర్మాణ పనులకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్గా మార్చాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 14వ ప్యాకేజీలో ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కొందరు భూములు కోల్పోవాల్సి రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంధమళ్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించనున్నారు. అలాగే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలో కరువు ఛాయలు తొలగిపోతాయి. 55,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వినతులతో స్థానిక నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు క్యూ కడుతున్నారు.